తాజాగా ఆర్టీజీఎస్ కేంద్రం నుండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సో వాళ్ళ ప్రభుత్వం ఏమేం చేస్తుంది, సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తూ ఉన్నారు, మరింతగా ఏ విధంగా జనాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది, మొత్తం మీద సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఏ సంఘటన జరిగినా కొందరు కులం పేరుతో, మతం పేరుతో దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని, వాటికి అడ్డుకట్టపడాలి అని చెబుతూ కామెంట్స్ చేసినటువంటి ముఖ్యమంత్రి మరొక పక్క కొందరు ఉద్యోగులను రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నారు, వీడియోలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలను ప్రభుత్వం మీదకి రెచ్చగొడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఇటువంటివి అడ్డుకోవాలి, ఇటువంటి వాటికి అడ్డుకట్టబడాలి. ఉద్యోగులు కూడా చాలా అప్రమత్తతో ఉండాలి. ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా, ప్రజల్లో పలుచన కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కామెంట్ చేస్తూ, కొందరు గంజాయి డ్రగ్స్ తీసుకొని మానసికంగా కుంగిపోతూ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. 2019లో గంజాయి డ్రగ్స్ తీసుకున్న ఆ కేసులను కూడా ఇప్పుడు ట్రాక్ చేస్తూ ఉన్నాం, వాటిని ఇప్పుడు ట్రేస్ చేస్తూ ఉన్నాం. ట్రేస్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరూ తప్పించుకోలేరు అని మొత్తం మీద అయితే కొందరు విద్వేషపూరిత రాజకీయం చేస్తూ ఉన్నారట, ఉద్యోగులను కొందరు రెచ్చగొడుతూ ఉన్నారట. అటువంటివన్నీ కనుక ప్రభుత్వం మీద కుట్రలట, ఇంత పెద్ద పెదాలు అవసరం అంటారా జనరల్గా? అయినా కూడా కులాల పేరుతోనో మతాల పేరుతోనో రాజకీయం చేయడం గురించి సీరియస్లీ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ మీడియా బేసిక్గా ఇంకా లోతుల్లోకి మాట్లాడితే బహుశా వాళ్ళకు కూడా అది అంత మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలతోటి ఇప్పటికీ ఎంత రాజకీయం చేస్తూ ఉంటారో, ప్రతిదీ రాజకీయంగా ఎలా వాడుకుంటారు అన్నది రాష్ట్రం మొత్తానికి తెలుసు. అటు ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి అని చెప్పి వాటిని ప్రస్తావిస్తే ఉద్యోగులను రెచ్చగొట్టినట్లు ఏమవుతుంది? ఉద్యోగులను రెచ్చగొట్టేదేమో ఉండనియండి, ఉద్యోగులను ఖాళీగానే ఉండనియండి. ఒక ఐఆర్ ఇవ్వాల రెచ్చగొట్టడం అవుతుందా? పిఆర్సీ కమిషన్కి చైర్మన్ కూడా వేలే రెచ్చగొట్టడం అవుతుందా? వాళ్ళకి 1000 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి, రెచ్చగొట్టడం అవుతుందా? డిఏలు ఇవ్వలే, రెచ్చగొట్టడం అవుతుందా? ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. కొత్తగా ఉద్యోగులను ఎవరైనా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మామూలుగా ఒక విమర్శ చేస్తేనే ప్రభుత్వం మీద కుట్ర అయితే, ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏమీ మాట్లాడకుండా సపరేట్గా చట్టాలు చేయాల్సి వస్తుంది, అంతే కదా.